హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. అభిషేక్ మ్యారేజ్ లాగ్స్ అయితే చూస్తూ ఉన్నారు కదండి. దానిలో భాగంగానే మరి మొన్న అయితే హాల్ మొత్తం అయితే చూపించేసాం కదా, మ్యారేజ్ హాలు. అలానే ఇప్పుడు బయట కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత స్థలం ఉన్నదో, ముఖ్యంగా పార్కింగ్కి చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడైతే ఇక్కడ మళ్ళా డెకరేషన్ వారికి మేము కొంచెము ఐడియాలు ఇస్తున్నాము. డెకరేషన్ ఇంకా బ్యూటిఫుల్గా రావడానికి మా హస్బెండ్ వాళ్ళకి ఇంకా కొత్త కొత్త ఐడియాలు ఇవ్వటం జరిగిందండి. అంతేకాదండి, మేమైతే ఇంకా నేరుగా కిచెన్లో కూడా వెళ్ళాం అనమాట. అక్కడ వంట మాస్టర్ని కలిసాము. ఏమేమి వంటలు వండుతున్నారు, ఎలా వండుతున్నారు, అంతేకాకుండా ఏ మసాలా వాడుతున్నారు, ఏ నూనె వాడుతున్నారు, ఇవన్నీ కూడా మేము చెక్ చేసాము. సరే, ఇప్పుడు మనం నేరుగా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. మీరు కూడా చూద్దరు వారు ఎలా చేస్తున్నారు ఏంటని. ఓకేనండి, కిచెన్లోకి పోదాం పదండి. అలీము, అపోలో ఫిష్, మటన్ బిర్యానీ, మేము అది నాన్ ఎందుకు వచ్చామంటే రండి. నిన్న చెప్పింటే సరిపోయేది. కాబట్టి వేడి ఉంటుంది. సెవెన్ వరకు తీసుకోండి. చికెన్ ఐటమ్స్ అయితే చాలా చాలా చేశారనమాట. దాంట్లో భాగంగా గ్రీన్ చికెన్ అంట, మళ్ళీ రెడ్ చికెను, గోంగూర చికెను, కబాబ్స్, ఇవన్నీ కూడా చేశారండి. చాలా నీట్గా చేస్తున్నారు. మేము గమనించినట్లయితే ఆ చికెన్ క్లీన్ చేయటం కానీ, అలానే మటన్ బిర్యానీ చేశారు. యాక్చువల్లీ అది కూడా సూపర్గా వచ్చిందనమాట. ఇక్కడైతే చూశారు కదా, ఆ చికెన్ నీట్గా కడిగి తెచ్చేస్తూ ఉన్నారు. ఇది చికెన్ మేడం, ఇది కేఎఫ్సి చికెన్కి, ఇది దమ్కా చికెన్కి, ఇది దమ్కా చికెన్. సోయా సాస్ ఏమో మన గోంగూర చికెన్ ఉంది దానికి. నేనైతే ఇక్కడ ఏమేమి మసాలాలు వాడుతున్నారని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. అంటే ఆ ప్యాకెట్స్ ఉన్నవి ఏ బ్రాండ్వి ఏంటి అని చూస్తూ ఉన్నాను. అన్నీ కూడా మంచి బ్రాండ్కి చెందినవే మసాలాలన్నీ కూడా. ఆ వంటతను కూడా అన్నీ నీట్గా చెప్పాడు ఏ ఏ మసాలాలు వాడుతున్నామని. నేను ఇప్పుడు చూస్తున్నాను కదండి, అది కలర్ అనమాట. దేంట్లోనో వేయటానికి నేను చెప్పాను, కలర్స్ మాత్రం అసలు ఎక్కువ వాడొద్దండి అని చెప్పాను అనమాట. అలానే ఏ ఆయిల్ వాడతారు అని అడిగినప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ మాత్రం వాడతాం మేడం అని చెప్పాడు. చాలా సంతోషం అనిపించిందండి. అంతేకాకుండా అక్కడ పక్కన చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టారు, దేంట్లో వేస్తున్నారు అని అడిగాను. అప్పుడు ఆయన ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో మేము స్వీట్ చేస్తున్నాము అని చెప్పారు. అప్పుడు ఆ స్వీటు ఎంత టేస్ట్గా వచ్చిందంటే చెప్పలేనండి మాటల్లో. అంత బాగున్నాయి ఐటమ్స్, ప్రతి ఒక్కటి వాళ్ళు చేసినవి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మటన్ బిర్యానీ కానీ, చికెన్ ఐటమ్స్ కానీ, విత్ రుమాలి రోటీ, ఇంకా అన్నీ కూడా సూపర్ అనిపించినాయి. యాక్చువల్లీ బడ్జెట్ కూడా మాకు తక్కువ అనిపించింది. ఒకవేళ హైదరాబాద్లో మీకు కావాలంటే వంట అతను ఫోన్ నెంబరు కామెంట్ చేయండి, తప్పకుండా మా బావగారిని వాళ్ళని అడిగి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకేనండి, ఇంక అన్నీ కూడా రౌండ్ చేసేసాము. నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళి త్వరగా మరి
గబగబా రెడీ అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం అయితే హాల్కి వచ్చేసామండి, మ్యారేజ్ హాల్కి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మ్యారేజ్ హాల్. లైటింగ్లో అదిరిపోయింది, మీకు చూపిస్తున్నాను. చాలా కూల్గా చూడండి, నాకైతే సూపర్గా అనిపించింది. వావ్ అనిపించేలా ఉంది కదా. ప్రస్తుతానికైతే ఎవరు రాలేదు, నేనే ఫస్ట్ వచ్చాను, మా వారు నేను. అండ్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తారనమాట. చూద్దాం ఎంతమంది వస్తారు ఏంటి అని. ఓకే, అక్కడ మ్యూజిక్ది కూడా అరేంజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హాలు ఖాళీగా ఉంది, కానీ ఇంకొద్ది నిమిషాల్లో హాలు మొత్తం నిండిపోతుందండి జనాలతో. మా వాళ్ళందరూ కూడా రెడీ అయ్యి అక్కడికే వస్తూ ఉన్నారనమాట. అందరిని కూడా మీరు చూడొచ్చు. ఇలాగలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది, చివరి వరకు అయితే చూడండి. బంధువులు, స్నేహితులు, జత చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తల్లి జతను మీరు ఆశీర్వదించండి, మీ దయగల వారికి తోడుగా ఉంచండి, మీ మహిమ కొరకు జీవించడానికి సిద్ధపరచండి, మీ కృపలో వారిని భద్రపరచండి, మీ మార్గంలో వారిని నడిపించండి. ఈ లోకం యొక్క పెద్ద చెడు నడిపించండి, రాజ్యం కొరకు మీ ఆజ్ఞ కొరకు శ్రీ జయరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మనమందరం చప్పట్లు కొట్టి దయచేసి శ్రీ జయరాజ్ గారు, అలాగే పెళ్లి కుమార్తెను కూడా ఆహ్వానిద్దాం. అదే పాట పాడుకుంటూ మనం లేచి నిలబడి పెళ్లి కుమార్తెను కూడా ఆహ్వానిద్దాం. అదే పాట పాడుతుండగా పెళ్లి కుమార్తె మనం వచ్చి వస్తుంది.
ఈరోజు ప్రభావ ఇష్టానుసారంగా ప్రభావ నా పట్ల చేసిన మేలు బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇక ముందు కూడా ఇష్టానుసారంగా ముందుకెళ్ళే విధంగా మీరు మాత్రం మాకు తెలియజేశారు. అందుని బట్టి కూడా ఎంతో వందనాలు చెల్లిస్తున్నారు ప్రభావ. ఇచ్చిన నిరీక్షణ బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నారు ప్రభావ. మీరే మాతో ఉండండి, మీరే నడిపించండి, మీరే మాకు ఎదురు ఉంటారని మాకు వాగ్దానం చేసినందుకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన, ఈ చిన్న ఆరాధనను అలాగే ఇచ్చిన సమయం బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. They are